కాసేపట్లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగబోతుంది. గాంధీ భవన్ లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించే ఈ మీటింగ్ కు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హాజరు కాబోతున్నారు. ఈ మీటింగ్ లో పార్టీ బలోపేతం, బీసీలకు 42% రిజర్వేషన్లు, లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలతో పాటు కామారెడ్డి సభ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపైన చర్చ జరగబోతుంది. నామినేటెడ్ పదవుల భర్తీపై చర్చించే అవకాశం ఉంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జిల్లాల్లో చేయాల్సిన కార్యక్రమాలపై పార్టీ శ్రేణులకు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మహేష్ గౌడ్ దిశానిర్దేశం చేయబోతున్నారు. కాసేపట్లో గాంధీ భవన్ లో పీసీసీ విస్తృత స్థాయి భేటీ జరగబోతుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, పార్టీ విస్తృత సమావేశం జరగబోతుంది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగే సమావేశానికి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు మంత్రులు, అదేవిధంగా పార్టీకి సంబంధించిన పదవులలో ముఖ్యమైన పదవులు ఉన్న జనరల్ సెక్రటరీ కానీ, వైస్ ప్రెసిడెంట్ కానీ, డీసీసీ అధ్యక్షులు అందరినీ కూడా రావాల్సిందిగా కూడా ఇప్పటికే సమాచారం అందించడం జరిగింది. అయితే ఈ సమావేశంలో ప్రధానంగా పార్టీ బలోపేతానికి సంబంధించిన అంశం పైన కూడా డిస్కషన్ చేయబోతున్నారు. ఇప్పటికే కొన్ని కమిటీలు వేశారు కాబట్టి ఇంకా కొన్ని కమిటీలు పెండింగ్లో ఉన్నాయి. ముఖ్యంగా డీసీసీ అధ్యక్షులతో పాటు మండల కమిటీలు, జిల్లాల కమిటీలకు సంబంధించిన వాటన్ని కూడా పెండింగ్లో ఉన్నాయి. వీటితో పాటు నామినేటెడ్ పోస్టులు ఖచ్చితంగా వేయాలని చెప్పేసి ఇప్పటికే ఒక లక్ష్యంగా అనుకున్నారు. కాబట్టి దీనికి సంబంధించి కూడా ఒకసారి ముఖ్యమైన నేతలతో డిస్కషన్ చేసిన తర్వాత నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కూడా ఎవరెవరికి ఇవ్వాలి, నామినేటెడ్ డైరెక్టర్లకు సంబంధించిన పోస్టులు ఎవరెవరికి ఇవ్వాలనే దానికి సంబంధించిన దానిపైన కూడా ప్రధానంగా డిస్కషన్ చేయబోతున్నారు. వీటితో పాటు నెక్స్ట్ ఇప్పుడు కామారెడ్డి సభ ఉండబోతుంది కాబట్టి 15 కామారెడ్డి సభకు సంబంధించిన దానిపైన కూడా ప్రధానంగా డిస్కషన్ చేస్తున్నారు. అదేవిధంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాబోతుంది కాబట్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన దానిపైన కూడా ప్రధానంగా డిస్కషన్ చేసే అవకాశం ఉంటుంది. అభ్యర్థితో పాటు అదేవిధంగా ఎలాంటి వ్యూహం అనుసరించాలి, ఏ విధంగా ఎన్నికలకు వెళ్ళాలి అనే దానిపైన కూడా ప్రధానంగా చర్చించబోతున్నారు. ఈ వీటితో పాటు దాదాపు ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు పూర్తి అవుతుంది కాబట్టి 20 నెలల సమయానికి సంబంధించి ప్రభుత్వం సాధించే విషయాలన్నింటినీ కూడా కామారెడ్డి సభ ద్వారా ఎక్స్పోజ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కామారెడ్డి సభకు సంబంధించిన దానిపైన ప్రధానంగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. రాష్ట్ర నలుమూలల నుంచి కూడా అక్కడికి రప్పించి అక్కడనే సభ పెట్టి అక్కడనే మాట్లాడాలని కూడా ఆలోచన చేస్తున్నారు. వీటితో పాటు త్వరలో లోకల్ బాడీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి కూడా ఎలాంటి వ్యూహం అనుసరించాలి, ఇప్పటికే బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశం ఇంకా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది కాబట్టి ఆ బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి ఏ విధంగా కంక్లూజన్ చేయాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలని దానిపైన కూడా ప్రధానంగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించి బీసీ రిజర్వేషన్కి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయడం, 2 సార్లు తీర్మానం చేయడం కానీ, వీటితో పాటు ఏదైతే రాష్ట్రపతి వద్ద బిల్ పెండింగ్లో ఉంది కాబట్టి ఈ పరిస్థితుల నేపథ్యంలో ఏ విధంగా ముందుకెళ్లాలి, సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలను పూర్తి చేయాలని చెప్పేసి ఇప్పటికే హైకోర్టు సూచించింది. కాబట్టి హైకోర్టు తీర్పు నేపథ్యంలో, హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఏ విధంగా ముందుకెళ్లాలి, ప్రభుత్వం సూచనలతో పాటు ఏ విధంగా ముందుకెళ్లాలని దానిపైన కూడా ప్రధానంగా డిస్కషన్ చేస్తారు. వీటికి సంబంధించి కూడా ఇప్పటికే పీఎస్సీలో ఒక నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆ నిర్ణయం నేపథ్యంలో కూడా ఫర్దర్ స్టెప్గా ఏ విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి ఇప్పుడు విస్తృత సమావేశంలో డిస్కషన్ చేస్తున్నారు. ప్రధానంగా లోకల్ బాడీ ఎన్నికలను దృష్టి పెట్టుకుని వీటి అన్నింటినీ కూడా ఈ అంశాలు ఉన్నాయి కాబట్టి వీటితో పాటు 20 నెలల ప్రభుత్వ పరిపాలనకు సంబంధించిన అంశాలతో పాటు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్తో అన్నింటి కూడా డిస్కషన్ చేయాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నారు. మాది ప్రతాప్, అంటే లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి, అవి చాలా కీలకం, ఒక రిపోర్ట్ కార్డ్ లాంటిది 20 నెలల పరిపాలనకు సంబంధించి కూడా. సో సొంత పార్టీలో విమర్శలు కూడా వినిపిస్తూ ఉంది. సో ఎలాంటి వ్యూహాలు, ఎలాంటి రచనలు, ఎలాంటి ప్రణాళికలతో ముందుకు వెళ్ళబోతుంది అసలు కాంగ్రెస్? ఇప్పుడు పార్టీ ముందు కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. లోకల్ బాడీకి సంబంధించి ప్రధానంగా ఇప్పుడు యూరియా సమస్య అనేది పట్టుపీడిస్తుంది. యూరియా అనేది సెంట్రల్ నుంచి రావాల్సిన కోటాకు సంబంధించినంతగా రావట్లేదు కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏ విధంగా ముందుకెళ్ళాలి, యూరియా సమస్యను ఏ విధంగా అధిగమించాలనే దానికి సంబంధించి కూడా నేతలతో నుంచి కూడా వారి అభిప్రాయాన్ని కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. వీటితో పాటు 42% రిజర్వేషన్కి సంబంధించిన దానిపైన ప్రధానంగా ఫోకస్ పెడుతున్నారు. ఎందుకంటే పార్టీ ఒక డెడ్ లైన్ విధించుకుంది, ముఖ్యంగా ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి ఒక లక్ష్యంగా పెట్టుకుంది. కాబట్టి ఈ 42% రిజర్వేషన్కి సంబంధించి ఇప్పటికే ఒక పేజీ నడుస్తుంది. సెంట్రల్ ఇప్పటివరకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు కాబట్టి ఏ విధంగా ముందుకెళ్ళాలి, లోకల్ బాడీలో పార్టీ తరఫున 42% ఇస్తే ఏ విధంగా పార్టీ దీన్ని సస్టైనబుల్ చేస్తుంది, ఏ విధంగా దాన్ని రీచ్ అవుతుంది అనే దానిపైన కూడా ఇప్పుడు ఈరోజు విస్తృత సమావేశంలో మొత్తం జిల్లా డీసీసీ అధ్యక్షులు కూడా వస్తారు కాబట్టి వారితో డిస్కషన్ చేసే అవకాశం ఉంటుంది. వీటితో పాటు కొన్ని ఇష్యూస్ అయితే నేతల మధ్య పుష్కని వ్యవహారం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నిన్న 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ముఖ్యంగా పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన చోట్ల ఇప్పటికీ కొన్ని డిస్టర్బెన్స్ ఉన్నాయి కాబట్టి నిన్న సీఎంతో జరిగిన మీటింగ్లో కూడా అది కూడా ఒక అంశంగా చర్చ జరిగింది. ఈ అంశం కూడా ఈ
అందరినీ కలుపుకొని వెళ్ళాలని ఒక లక్ష్యంతో అయితే పార్టీ ఆలోచన చేస్తుంది. ఈ విధంగా ఏవే అంశాలు ఉంటాయి, వీటిని ఏ విధంగా ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికల ముందు మళ్ళీ ఇలాంటి డిస్టర్బెన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా పార్టీ నష్టపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ముందుకెళ్లాలని కూడా ఆలోచిస్తుంది. ముఖ్యంగా ఒక ఇద్దరు నేత, ఒకటి రెండు నేతలు కూడా అక్కడక్కడ కొన్ని వాయిస్ వినిపిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వ్యక్తి కూడా కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో క్రమశిక్షణకు సంబంధించిన పార్టీ పైన కూడా చాలా సీరియస్గా పెట్టాలని చెప్పేసి గతంలో మల్లికార్జున ఖర్గే వచ్చినప్పుడు కానీ, అదేవిధంగా గత పిఎస్సి సమావేశాల్లో కూడా దీనికి సంబంధించి కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఏ విధంగా ముందుకెళ్లాలని కూడా వీటన్నిటికి సంబంధించి పార్టీ బలోపేత విషయాలకు సంబంధించి వీటన్నిటి కూడా డిస్కషన్ చేసే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.